అవునరా గా రోజు అది నీకు రాఖీ కట్టిందిలే మళ్ళీ ఈ రోజేంద్రా ఈల్లేదు ఇది ఇంట్లో అడుగు పెట్టనీక ఈల్లేదంటే ఈల్లేదంతే మరి ఆరతి ఎందుకు ఇచ్చిన నాగమణి దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయి యాద్ మర్చిన నాగమణి నీ దిమాక్కేంది సూపర్ అయితే ఇగో ఇట్లా నన్ను మాయ చేయనికే చూడమాక నాగమణి ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు నీ మొగుడికి చెప్పి నన్ను పంపించే ఎందుకు ఇష్టం లేదు రాజలక్ష్మి నువ్వంటే నాకు పరమ అసహ్యం పరమ రోత ఓ టైరో టైరో ఏందే నా మొగుడంటే రోతనా అసహ్యమా అవును కంపరం కూడా రే మస్తాను ఏంది నాగమణి గిది గీ సంధి నుండి ఈడ్నే ఉంటది ఇదేంటిది మళ్ళీ ఇలా అడ్డం తిరిగింది నువ్వు ఎట్టా అంటే అట్ట నాగమణి ఇదిగో ఈ అమ్మని నీ చేతిలో పెడతానా దీన్ని బెండ్ తీసి సాఫ్ చేయి చెప్పినావు కదా ఇటువంటి దాన్ని ఎట్లా దారిలోకి దేవాలో నాకు బాగా తెలుసు నువ్వు గిట్ల దీన్ని తీసుకుపోతా పంపి అని అన్నావు అనుకో బొక్కులు చూర చూర చేస్తా నీ మీదొట్టే నాగమణి నోరెత్తి చెప్పించుకోట బజారు పోయి మటన్ తీసుకొస్తా ఏంద్రో ఇప్పుడే బుద్ధి చెప్పమంటూ మళ్ళా మటన్ ముచ్చట పెడుతున్నావు ఏంది కథ ఏహే దానికోసం కాదు మనిద్దరి కోసం నాగమణి గట్లనా సరే జల్ది పోయి తీసుకురా ఆగాగాగు ఇది నాకెందుకు గే గోడకో దిమ్మకో గట్టివో పాడుంటది జగదీశ్వరి నన్నింత అవమాన పాలు చేస్తావా చూస్తానే నీ అంతు చూస్తాను అలాగే మస్తాన్ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేనొస్తానని చెప్పు పెద్ద పుడింగిలా నా మీదే ఛాలెంజ్ చేస్తూ ఇల్లు విడదీయాలని చూస్తుందా ఉంటాను అమ్మా ఈ ఫైల్ ఒకసారి చూడు నాన్న ఫోన్ చేసి నిన్ను చూడమని చెప్పారు బావగారికే తెలియంది నాకేం తెలుస్తుంది కార్తికేయ నేనొచ్చింది ఫైల్ కోసం కాదమ్మా అమ్మా నేను విడిపోదామంటే నువ్వేమన్నా అనుకున్నావా నాకు మాత్రం ఇష్టమా చెప్పమ్మా నీకు అమ్మ సంగతి తెలిసిందే కదా నేను కుదరదు అంటే ఎక్కడ మళ్ళీ ఆత్మహత్య ప్రయత్నం చేస్తుందో అని అన్నాను ఎవ్వరికి ఏమీ కాదు కార్తికేయ అక్క ఎలాంటి ప్రయత్నమూ చేయదు మీరు నన్నొదిలి ఎక్కడికి వెళ్లరు సరేనా నిజమా అదేలాగమ్మా నాకు నమ్మకం కలగడం లేదు అమ్మతో మాట్లాడావా మరి ఎలా అమ్మా ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలిగా చూస్తుండు కార్తికేయ మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాం శ్రీరామ్ చూడు నువ్వేమైనా చెయ్యమ్మా మనం మాత్రం ఇక్కడే ఉండాలి అని చెప్పి వాడి ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళాడు నువ్వు హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళు ఒరే కార్తికేయ నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదురా ఏమైందమ్మా టాబ్లెట్స్ వేసుకోలేదా అది కాదురా రేఖ ఎక్కడ కనిపించట్లేదురా తన స్నేహితురాళ్ళందరికీ ఫోన్ చేశాను ఎక్కడా లేదు ఎవరికి తెలియదంటున్నారా నువ్వన్నా కాస్త కనుక్కో కార్తికేయ అదెక్కడికి వెళ్ళిందో నాకేం తెలుసమ్మా అంత తేలిగ్గా తీసుకుంటావేంట్రా అదేదో పరాయి మనిషిలాగా అమ్మా దాని పూర్తి వివరాలు తెలిస్తే నీకే తెలియాలి అది నీ పెంపుడు కుక్క కదా చూసావా జగదీశ్వరే వాడు నన్ను దాన్ని ఎన్నెన్ని మాట్లాడుతున్నాడో చూడక్క దాని విషయంలో నన్ను కల్పించకు దానికి నాకు ఎలాంటి సంబంధము లేదు అదేంటమ్మా అందరూ అలా చేతులు దులిపేసుకుంటే ఎలా ఒరే కార్తికేయ ఎవరికి తెలియకుండా పోలీస్ రిపోర్ట్ ఇస్తావా అవసరం లేదు అబ్బా అదేమైనా చిన్నపిల్ల అక్క వస్తుందిలే ముందు పద మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం నువ్వుండమ్మా రిజిస్టర్ ఆఫీస్ లేదు ఏమీ లేదు అదేంటక్క విడిపోదాము అది ఇది అన్నావు లాయర్ని పిలిపించావు అవన్నీ అది ఉన్నప్పుడు అదే లేనప్పుడు ఈ విడిపోవడాలు ఎందుకు ఆఫీసులు ఎందుకు
ముందు అదేమైందో తెలియాలి. మరి రిజిస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పేనా? చెప్పేసే. ఇప్పుడు చేయించుకోకపోతే మళ్ళీ సంవత్సరం వరకు కుదరదంటక్క. రూల్స్ మారాయంట. ఇదిగో జగదీశ్వరి, నీకు అంతగా కలిసి ఉండడం ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళు. నన్ను విసిగించుకో. సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం ఆలోచిద్దాం. ఇది ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. ఇప్పుడేమంటావు కార్తికేయ? థ్యాంక్స్ అమ్మా. అమ్మ అమాయకత్వాన్ని మనం మంచి కోసం ఉపయోగించుకుంటుంటే అదేమో ఇంటిని నాశనం చేయడానికి ఉపయోగించుకుంటోంది. ఇప్పుడు ఎవరి కొంపల్ని కూల్చడానికి వెళ్ళిందో. ఏంటక్క ఇవన్నీ? చీరలన్నీ తీసి బెడ్ మీద పడేసావు. వీటిల్లో నీకు నచ్చిన చీర తీసుకోలేక నువ్వు వెళ్ళిపోతావు కదా, నా గుర్తుగా కట్టుకో. చీరలు తీసుకుంటేనే గుర్తుంటావా అక్క? ఎప్పుడు నువ్వు నా మనసులోనే ఉండిపోతావక్క. లేదు లేక నా తృప్తి కోసం తీసుకో ప్లీజ్. అయితే నాదొక చిన్న కండిషన్. ఏంటి? నేను నీకు ఇస్తాను, నువ్వు కాదనకూడదు. అలాగే, ముందు నువ్వు తీసుకో. ఇది తీసుకోలేక నీకు చాలా బాగుంటుంది. ఇది నాకు బాగుండదక్క, నీకే బాగుంటుంది. నాగమణి అంటుంది కదా, షోరూంలో బొమ్మలా ఉంటావని. అందుకే ఇది నీకే బాగుంటుంది. దాని మాటలకేముంది లేక తీసుకో. వద్దక్క, నువ్వే ఉంచుకో. నేను వేరే ఏదైనా తీసుకుంటాను. సరే. ఇవి చాలక్క. అక్క, అప్పుడప్పుడు వస్తూ ఉండక్క. తప్పకుండా వస్తాను లేక. అసలు రోజు వస్తాను, కానీ మా అత్తయ్య ఒప్పుకుంటుందా అని ఆలోచిస్తున్నాను. నేను అంతేనక్క. అత్తయ్య నీ దగ్గరికి వెళ్తున్నానంటే హ్యాపీగా సరేనంటుంది. కానీ నేను వస్తే రాజేశ్వరి అత్తయ్య ఏమైనా అంటుందేమోనని భయపడుతున్నాను. అవును లేక, నాది అదే భయం. అవును, రేఖ కనిపించడం లేదంట. ఎక్కడికి వెళ్ళుంటుంది లేక? ఇప్పుడు దాని సంగతి ఎందుకు లేక, వదిలే. నాకైతే దాని మీద కోపం కంటే నిన్ను వదిలి వెళ్ళిపోతున్నానన్న బాధ ఎక్కువగా ఉందక్క. ఏంటి ఇద్దరు ఏదో డీప్ డిస్కషన్ లో ఉన్నట్టున్నారు? ఏంటమ్మా అవన్నీ అలా పడేశారు? మనం వెళ్ళిపోతున్నాం కదా అత్తయ్య, అందుకే అక్క తన గుర్తుగా నాకు ఇవన్నీ ఇస్తుంది. అవునా అక్షరా, మరి నాకేమిస్తున్నా? ఊరుకోండత్తయ్య, మేమింత బాధపడుతుంటే మీకు నవ్వుగా ఉంది కదూ. నాకు నవ్వుగా ఉండటం ఏంటమ్మా? మీకో విషయం చెప్పనా? ఏంటత్తయ్య? మీరు మేము ఎక్కడికి వెళ్ళడం లేదు, అందరం ఇక్కడే ఉంటున్నాం. నిజమా? నిజమే అమ్మాయిలు, ఎక్కడికి వెళ్ళటం లేదు. ఇప్పుడే అక్కతో మాట్లాడొచ్చాను. సరే అంది. నాకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. ఇక ఇవెందుకు, తీసుకో. నిన్ను కసి కత్తుల కోట, ఏ దారి కనిపించని సోట, కొనుకుండదు కంటికి ఏ పూట. రే మస్తాన్, 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 వస్తున్నానమ్మా. తొందరగా రా.
అమ్మా ఏంటంటే మీ నాన్న ఏం చేసేవాడ్రా? మా నాన్నగారి విషయం నీకెందుకంటే అడిగిన దానికి జవాబు చెప్పు. ఏం చేసేవాడు? ఆ, సైకిల్ షాప్ లో సైకిల్ అద్దెకిచ్చేవాడు, సైకిల్ పంచర్లు వేసేవాడు, సైకిల్ ట్యూబ్లు గాలి కొట్టి. ఆపు. మీ తాత? ఇప్పుడు మా నాన్న గురించి మా తాత గురించి మీకు ఎందుకంటే మీ తాత ఏం చేసేవాడో చెప్పు. నా చిన్నప్పుడు నేను నీ గురించి కాదు అడిగింది, మీ తాత గురించి. అదేనండి, నా చిన్నప్పుడు ఎప్పుడో పోయాడంట. ఆడప్పుడు బస్ స్టాండింగ్స్ లో బస్సు లాగానే బస్సు కిటికీ దగ్గర బొట్ట పట్టుకొని సెలక్కలు సెలక్కలే సెలక్కలు సెలక్కలే, ఈ ఊర్లో తప్పితే బస్సు ఇంకోసారి ఆగదే, సెలక్కలు సెలక్కలే సెలక్కలు సెలక్కలే ఏయ్, సెలక్కలు ఆపు. సెలక్కలే. నీ ఎదోగోల నువ్వు. మీరే కదండి మా తాత గురించి అడిగిందే. బస్ స్టాప్ లో శనక్కాయలు అమ్ముకునేవాడు అని సింపుల్ గా చెప్పొచ్చు కదా. సర్లే చూడు మస్తాన్, ఆ, మీ తాత అదే మీ నాన్న సైకిల్ షాప్, నువ్వు లారీ డ్రైవర్. ఆ, మనం బాగా డెవలప్ అయ్యాం కదా. నీ మొహం. నన్ను వదిలేసావనుకో ఆ, రెండు లారీలు కొనిస్తాను. ఏమంటావ్? పడిపోయాడు. వదల్ని. లారీ కాదు కదా, సైకిల్ ట్యూబ్ కూడా కొనివ్వను. వెదవ్. ఏంటి ఇంతసేపు? ఏం ఆలోచిస్తున్నావు? జగదీష్ అమ్మ గారు వస్తా అన్నారు, ఇప్పుడే ఫోన్ చేశారు, ఇంకా రాలేదుందబ్బా అని ఆలోచిస్తున్నాను. అంటే 2 లారీల గురించి ఆలోచించట్లేదా? నాకంత ఆశలేదు తల్లే, పని నమ్ముకుని బతికేవాడిని. అత్యాశకి పోతే దేనికి పనికి రాకుండా పనికి మళ్ళీ వాడిని అయిపోతున్నాం గారు. ఆ డబ్బేది మీరే ఉంచుకోండి అమ్మా. మస్తాన్, పెద్దమ్మ గారు ఇచ్చారు, పెద్దమ్మ గారు. అమ్మా అమ్మా వస్తున్నా. ఛ! రండమ్మా రండి, రండమ్మా. క్షమించండమ్మా, మా ఇంట్లో ఎంతకంటే మంచి కూర్చోలేదు. పర్వాలేదులే మస్తాన్, ఇవి లోపల పెట్టు. ఏందమ్మా ఇది? ఫ్రూట్స్. హే, నీకేనమ్మా అమ్మగారు హలో తెచ్చారు. మస్తాన్, అవి నీకు నీకు నాగమణికి. అతగా. దీనికి బిస్కెట్స్ తెచ్చాను. మస్తాన్, అమ్మా నాగమణి గంట వరకు రాదు కదా. రాదమ్మా. నువ్వు బయటికెళ్ళు, నేను మీ అమ్మగారితో పర్సనల్ గా మాట్లాడాలి. అట్టగానమ్మా, మాట్లాడుకోండి మాట్లాడుకోండి, పర్సనల్ గా మాట్లాడుకోండి. నేను అట్ట బయటకు వెళ్ళొస్తాను. నువ్వు నీ అవతారం, నీ మీద నీకు అసహ్యం వేయడంలే, చచ్చిపోవాలనిపిస్తోంది కదూ? కాదు, చంపాలనిపిస్తుంది. నిన్ను, నీ కొడుకుని, నీ కోడల్ని, నా సవతిని, నీ మొగుణ్ణి, అందర్నీ చంపాలనిపిస్తుంది. ఎంత ధైర్యమే నీకు! నాకుందే అది. నీకున్నది ధైర్యం కాదే, నోరు. అరిచే కుక్కలు కరవన్నట్టు నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. ఇలా కుక్క బతుకు బతకడం తప్ప. ఏది శాశ్వతం కాదు జగదీశ్వరమ్మ. హ, ఇలా లారీ డ్రైవర్లు, క్లీనర్లు నీకు సలాములు కొడుతుంటే అది గొప్ప అనుకుంటున్నావేమో. ఈ వెధవలు ఎంతో కాలం ఉండరు, గుర్తుపెట్టుకో. వాళ్ళు కాదే, నువ్వు ఎంతో కాలం ఉండవు. ఆఫ్టర్ ఆల్ యువర్ ఎ పాసింగ్ క్లౌడ్. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే మేఘం లాంటిదని. నీకు భయపడతానని ఎలా అనుకున్నావు? ప్రతి మేఘానికి మెరిసే అంచుంటుంది,
ఉరిమే గుణము ఉంటుంది జగదీశ్వరమ్మ. ఇలా వచ్చి అలా పోయే మేఘాన్ని కాదు నేను. మెరుస్తూ ఉరుముతూ మీ మీద పిడుగుల వర్షాన్ని కురిపించే మేఘాన్ని. ఆహా అబ్బచ్చా, చెప్పానుగా నీకు నోరు మాత్రమే ఉందని. చూడు, నువ్వు మా ఇంట్లో లేని సందర్భంగా ప్లస్ లేక నీ మీద గెలిచినందుకు గాను ఇంకా సీమంతంగా ఓ చిన్న గ్రాండ్ ఫంక్షన్ ఏర్పాటు చేశాను. మేమంతా అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే నువ్విక్కడ ఓ మూల దిక్కు మొక్కు లేకుండా పడుంటావు. అర్థమైందిగా ఈ జగదీశ్వరి అంటే ఏంటో. ఆ, నిన్ను మళ్ళీ 2 రోజుల్లో వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తున్నాను. అక్కడ ఇంతకంటే ఘోరంగా ఉంటుంది. రెడీగా ఉండు. బాయ్. జగదీశ్వరి, ఐ విల్ కిల్ యూ, ఐ విల్ కిల్ యూ. నిన్ను ఏయ్, ఐ విల్ కిల్ యూ. మొరక్కు. బిస్కెట్స్ బిస్కెట్స్ తిను. లేఖ, లేఖ, ఏంటక్కా? నీకు సంగతి చెప్పాలి. ఏంటక్కా? నీకు తెలుసా రేక్ ఎక్కడికెళ్ళిందో? అత్తయ్య మస్తాన్ దగ్గర పెట్టిందని చెప్తే ప్రాబ్లం ఏమో కదా. నాకు తెలీదక్కా. నాకు తెలుసు. తెలుసా? అవును లేఖ, అది వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళిందంట. అలాగా? నీకెవరు చెప్పారు? మస్తాన్ చెప్పాడు. పాపం మస్తాన్ కూడా అక్కకి తెలియకుండా కష్టపడుతున్నట్టున్నాడు. అలాగా? అవును లేక, రోజు దాని మొహం చూసే బాధ తప్పింది. మా అత్తయ్యకైతే దాని మీద దిగులేస్తూ ఉండొచ్చు. ఎవరు కావాలండి?